నమస్తే. సో, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. సో, ఇది రామనవమి ముందు రోజనమాట. ముందు రోజు ఈవినింగ్ రేపు రామ్ సీత కళ్యాణం ఉంది కదా! సో, అందుకనేసి పసుపు దంచడం ఇక్కడ జరుగుతుందనమాట మా సొసైటీలోనే కింద. సో, అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో, నేనెప్పుడూ చెప్తుంటాను, మీతో షేర్ చేస్తుంటాను. నాకు ఇలా ఫెస్టివల్స్ అన్నా, సెలబ్రేషన్స్ అన్నా, గ్యాదరింగ్ అన్నా చాలా 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 ఇష్టం అనమాట. బావుంటుంది కదా! డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు కదా! సో, అందుకని నేను ఎప్పుడైతే వెయిట్ చేస్తుంటానో ఏదైనా ఫెస్టివల్ వస్తదా అనేసి. పసుపు దంచడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనము అంటే ఇంకా పెళ్ళికి ముందు ఉంటాయి కదా! లైక్ ఒడిబియ్యము అంటే ఒడిబియ్యము, అలాగే తలంబ్రాలు కలపడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, అవన్నీ ఇక్కడ అందరూ చేస్తున్నారు. అందరం అనుకున్నామనమాట ఈరోజు యెల్లో యేసుకుందాం అనేసి. ఇంకా అలాగే టుమారో రామనవమి ఉంది కదా! మార్నింగ్ కళ్యాణం ఉంది. మార్నింగ్ ఏదైనా డ్రెస్ ఓకే. బట్ ఈవినింగ్ మళ్ళీ పింక్ యేసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ మా సొసైటీలోని శ్రీరామనవమి ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నాము. అంటే ముందు ఎప్పుడు చేయలేదనమాట. అంటే గణేష్ చతుర్థి, గణేష్ పూజ వస్తుంది కదా! ఎవ్రీ ఇయర్ 9 డేస్ గణేష్ చతుర్థి చేస్తాము, వినాయక చవితి. కానీ రామనవమి ఇదే ఫస్ట్ టైం అనమాట సెలబ్రేట్ చేస్తున్నాము. సో, ఎవ్రీవన్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే రామనవమి ఎప్పుడొచ్చినా కూడా నేనైతే టెంపుల్‌కెళ్తాను, సాయిబాబా టెంపుల్‌కి. ఎందుకంటే నేను సాయి భక్త అనమాట. మా ఇంట్లో అందరూ సాయిబాబా పూజ చేస్తాము. సో, సాయిబాబా అంటే షిరిడీలో కూడా అంటే శ్రీరామనవమికి, దసరాకి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. స్పెషల్ పూజలు జరుగుతాయి కదా! సో, అందుకని ఎవ్రీ ఇయర్ నేను సాయిబాబా టెంపుల్‌కెళ్తాను. ఆ టెంపుల్‌లోనే అక్కడ శ్రీరామనవమి అంటే రోజు కళ్యాణం జరుగుతుంది. సో, అక్కడ నేను అటెండ్ అయ్యి వస్తుంటుంటాను. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రామ. సో, ఆ తర్వాత మేమందరం అయితే ఇక్కడ కోలాటం ఆడుతున్నాం అనమాట. చాలా చాలా బావుంటుంది. సాంగ్స్ చాలా పెట్టుకున్నాము, దేవుడి సాంగ్స్. కానీ అంటే మనకి ఇది ఉంటది కదా! ఏంటంటే పెట్టకూడదు కదా! సాంగ్స్ షేర్ చేయకూడదు కదా! సో, అందుకనే ఆఫ్ చేసేసాను. సో, ఈరోజు రామనవమి కదా! అందుకనే టెంపుల్‌కొచ్చాను. ఈసారి నేను కొంచెం ఎర్లీగా వచ్చేసాను. 9:30కే వచ్చేసాను. ఎందుకంటే సొసైటీలో కూడా పూజ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా టెంపుల్ ఎంత ఖాళీగా ఉందో. గణేష్ దేవుడి దగ్గర ఎవ్వరూ లేరు. ఒకే దీపం వెలుగుతుంది, నేను వెలిగించాను. సో, చాలా బావుంది కూడా, పీస్‌ఫుల్‌గా ఉంది. అందరూ వచ్చి రష్‌గా ఉంటుంటది. సో, ఆ టైంలో మనం దేవుడిని చూడాలన్నా, దండం పెట్టుకోవాలన్నా, టైమ్ స్పెండ్ చేయాలన్నా కూడా అవ్వదు. కానీ టెంపుల్ ఇంత ఖాళీగా ఉంటుంది. చాలా బావుంటుంది. యాక్చువల్లీ వస్తారు అందరూ. ఎందుకంటే దేవుడు అక్కడ కూడా కళ్యాణం జరుగుతుందన్నమాట టెంపుల్‌లో కూడా. తర్వాత లంచ్ కూడా ఉంటది. బట్ ఇప్పుడు 9:30 కదా! సో, అందుకని ఇంకెవరు రాలేదు. యాక్చువల్లీ దేవుడు ఎంట్రీ అయినప్పుడు నేను కింద ఉందాం అనుకున్నాను. కానీ కుదరలేదు, పైన ఉన్నా అనమాట. సో, సౌండ్ వినిపిస్తాయి కదా బాజాలది. సో, ఫాస్ట్‌గా పరిగెట్టి ఎళ్లి వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే మేము అంటే బాల్కనీ సైడే దేవుడు అక్కడ ఎంట్రీ అయ్యారనమాట. సో, కిందైతే చాలామంది ఇంకా రాలేదు. కళ్యాణం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. देवी वाजमदनगन्धदेवास्तां विश्वरूपां पशवो वदन्ति सा नो मन्मे शमोर्जन्तुहानाधेनुर्वागस्मान् वसिष्ठदेतु अयं मुहूर्तः ॐ मङ्गलयाग्रेण शिखाग्रं
किं पापनाशनं प्राणायामविधं प्रोक्तं पशुभिः परिकल्पितम् ओमापो ज्योतिरसंप्रदं ब्रह्मभूर्भुवस्सुवरो చేసి అందరూ కూడా అక్షతలు పట్టుకోండి. వర్ధనే ఆ భోమార్జగోత్రం విశ్వభూతాన్యాప ప్రాణాపానాప ప్రకటాపో నమాపో ధానమనీయం సమర్పయామి నైవేద్యం ప్రోక్ష్యావర్హిత్య పుండరీకాక్షాయ నమః. విఘ్నాలన్నిటికీ అధిపతి వినాయకుడు కాబట్టి చక్కగా ఆ వినాయకుడు కలియుగంలో శాస్త్రంలో మనకు చెప్పబడుతోంది. కాబట్టి ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేశాము. గణపతి పూజ చక్కగా షోడశోపచార పూజలతో స్వామివారికి ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా షోడశోపచార పూజతో స్వామివారిని ఆరాధన చేసి తదనంతరం ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః. ఓం మసనే దేవతస్మాదక్షర్పణ ప్రాణమిహనో దేహి భాగం లోకస్య మసూర్యమచ్చరం దమరుగణే ప్రణయాన స్వస్తి అమృతం మే ప్రాణానుపమాన ప్రాణానేవ యథా స్థానముపక్వయతే స్వామిన్ ధర్మజగన్నాథ యావత్ పూజావధానమో యావత్ త్వం ప్రీతి భావేన కుంభేస్మిన్ పృథివేస్మిన్ సన్నిధిః కురు స్థిరా భవంతో వరద. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్సాదు ఆయుష్యమగ్రయం ప్రథమం చతుర్థం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. స్వామినః యజ్ఞోపవీతధారణముహూర్తః శుభముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు శుభమస్తు. స్థిరో భవ తదరాజా ఇది పాదో ప్రక్షాళన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు శుభమస్తు. తదంగ మధుపర్క ప్రాశనం కుర్యాత్. ఓం మధుమాతా కమలామలాంజలి పుణేయాః పద్మరాగాయతాః అమరావతి అశోకవతి కుంభవతి రైవతి శుభవతి సాధ్యవతి గంధర్వావతి అలకావతి వినియష్టాపుణ్యపురీ విరాజతే ఇంద్రాద్రీయమనిరతి వర్ణవాజం జగుబేర ధ్రువేణ హరిషా తస్మై దేవాధిప్రవన్న అయ ఇంద్ర ఇవ వృద్ధః తిష్ఠా అపః క్షేత్రాణి అన్యయన్నో ఇంద్ర ఏనమధీధరణో ధ్రువేణ హరిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అయం మాంగళ్య ధారణ అంటారు. చక్కగా ఆ మంగళసూత్రాన్ని చూసి అందరూ కూడా నమస్కారం చేసుకున్నామా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే నమోస్తుతే. ఓం మాంగళ్య రత్నహారేణ కంఠే రత్నాని భగే సర్వే అనుకూల్యఫలసిద్ధిరస్తు శుభమస్తు. తదంగా అక్షరారోపణ కుర్యాత్.
అందరూ కూడా పుష్పమాలికలను చూసి చక్కగా స్వామివారి మెడలో మాలికగా అలంకారం చేస్తున్నట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోండి. वंदे मुकुंद प्रिया शुद्धलक्ष्मीर्माक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीष्टप्रसन्ना सर्वदा वरान्कुशोभाषमदेहरते एकदैवलितमानादिस्ते जोगधारे श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटेश्वराय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपदेर्वराजार्यमलोकधीः सर्वेश्वरो राजार्ये भगवायास्तु मङ्गलम् नमस्करोमि वेणुमण्डलवाला वेङ्कटरमण गोविन्द जय श्रीराम जय श्रीराम जय श्रीराम हर नमः पार्वती पतये हर हर महादेव हर మంత్రపుష్పం చేతిలో పుష్పాలు తీసుకోండి. ప్రజామి అమృతాభిధానం శివతరాభూషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాత్మనీయం సమర్పయామి. ఓం భోగీపరే సగపూరే నాగవల్లే దలే జితం ముక్తాజోన సమాజక్తం దాం. కళ్యాణం అయితే చాలా 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 బాగా జరిగిందండి. పూజారి గారు పూజ చాలా బాగా చేశారు. పూజ అయిపోయింది కదా. సో ఇప్పుడు అందరైతే లంచ్ చేస్తున్నాము. దేవుడు ప్రసాదం అన్నమాట చేయించారు కింద సొసైటీలోనే. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ అందరము రెడీ అయ్యి కిందకి వెళ్తాము. పాల్కీ సేవ ఉంటుంది. దేవుడిని 3 times తిప్పుతామన్నమాట బిల్డింగ్ చుట్టూ. ఆ తర్వాతే మనకి ఇది కోలాటం కూడా ఉంటుంది. సో నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. యాక్చువల్లీ పింక్ అన్నారు కానీ పింక్ డ్రెస్ అయితే లేదు కాబట్టి కోరల్ పింక్ డ్రెస్ వేసేసుకున్నాను. ఇది కూడా ఓల్డ్ డ్రెస్సే. మనం ఎప్పుడు ఫస్టే, అందరూ ఇంకా రాలేదు. నేనైతే వచ్చేసాను.
జై శ్రీరామ్. కొట్టేసారు, కొట్టండి. అంతే. జై శ్రీరామ్. 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 సీతాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయ నమః. జై శ్రీరామ్. జై